వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో రీసెంట్గా నేను నా గోల్డ్ సూప్ బ్లాగ్కి వ్యూస్ చూశాను అనమాట. 4.3K వ్యూస్ వచ్చినాయి. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను యూట్యూబ్ నా జర్నీ స్టార్ట్ చేసేప్పుడు కానీ ఆర్ఎల్స్ నేను ఏదైనా బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు నేను ఎవరిని అడగను గైస్, లైక్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని. జస్ట్ నేను స్టేటస్లో పెట్టేస్తానంటే ఎవరికన్నా ఇష్టం ఉంటే చూస్తారని చెప్పి. ఆ బ్లాగ్కి అన్ని ఆర్గానిక్ వ్యూస్ వచ్చాయి. సో అవి చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చి దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అండ్ బటర్ఫ్లై పార్క్. నేను ఈరోజు ఈ 2 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను. ఇది వింటర్ సీజన్లో ఒక్కటే ఓపెన్లో ఉంటుంది. దుబాయ్లో ఆల్రెడీ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది అండ్ టూరిస్ట్ సీజన్ అనమాట. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ సీజన్లో. అందుకే ఇలాంటి స్పాట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు మళ్ళీ. సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఆ మిరాకిల్ గార్డెన్లో నిజంగా మిరాకిల్స్ ఉంటాయా ఆర్ఎల్స్ జస్ట్ పేరా అని చెప్పి నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను. అండ్ మీరు కూడా చూస్తారు ఈ వ్లాగ్లో. సో వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. కీప్ వాచింగ్. ఆల్ ఆఫ్ ది ఎమిరేట్స్ నుంచి డైరెక్ట్గా ఒక బస్సు ఉంటుంది దుబాయ్ మిరాకిల్ గార్డెన్కి, 105 అని చెప్పి. సో నేనైతే ఆ బస్సు ఎక్కేసి వెళ్తున్నాను ఇప్పుడు. ఫైనలీ నేనైతే బటర్ఫ్లై పార్క్ వచ్చేసాను. ఫస్ట్ నేను దుబాయ్ మిరాకిల్ గార్డెన్ కంటే ఇది విజిట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇది 5 అంతా క్లోజ్ చేసేస్తారు. సో ఒకసారి ఇది చూసుకెళ్ళిపోదామని నేనైతే ఇక్కడికి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక చిన్న మ్యూజియం ఉంటుందన్నమాట. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ని ఆ థీమ్ని బేస్ చేసుకొని టీ షర్ట్స్, కీ చైన్స్ అన్నీ రెడీ చేసి పెట్టున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లై స్పీషీస్ని వీళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని చనిపోయినవి ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఆల్సో ఇక్కడ ఉన్న రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళ ఫొటోస్ని వీళ్ళు మొత్తం సేమ్ కలర్తో సర్చ్ చేసి ఆ బటర్ఫ్లైస్ని నీట్గా అసలు ఎంత బాగా పెట్టి ఆ ఫొటోస్ని క్రియేట్ చేశారు చూడండి. అసలు ఇవైతే చాలా బాగున్నాయి చూసేకి. ఈ పిక్చర్ వాళ్ళు బటర్ఫ్లై ఆర్ట్లా చేశారు. అంటే బటర్ఫ్లై ఫెదర్స్ని ఆ ఫెదర్స్తోనే వీళ్ళు పెయింట్ బ్రష్లా యూస్ చేసి నీట్గా పిక్చర్స్ వేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇవన్నీ లోపల ఉన్నాయో లేదో నాకు తెలీదు, బట్ బయట అయితే వాటి గురించి మొత్తం రాసున్నారు. సో ఫస్ట్ అయితే నేను జోన్ 1లోకి వెళ్తున్నాను అనమాట. మొత్తం 3 జోన్స్ ఉంటాయి. ఫస్ట్ జోన్లో వచ్చి నార్మల్ కొన్ని స్పీషీస్ బటర్ఫ్లైస్ ఉంటాయి. అండ్ సెకండ్ జోన్లో కొన్ని, థర్డ్ జోన్లో కొన్ని ఉంటాయన్నమాట. లోపలే బటర్ఫ్లై కేర్ టేకర్స్ ఉంటారు. సో మనకి ఆ బటర్ఫ్లైస్ ఎత్తి మన చేతుల పైన, మన ఫేస్ పైన అలా వదులుతూ ఉంటారు అనమాట. నేనైతే దాన్ని నా నోస్ పైన వదిలించుకున్నాను, బట్ అది జస్ట్ సైడ్కి పడిపోయింది. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు వచ్చి జోన్ 2లోకి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం బ్లూ కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. అంటే ఎక్కువ అవే ఉన్నాయన్నమాట. మనం నడుచుకొని వెళ్తూ ఉంటే మన ముందర నుంచి అసలు మన కాళ్ళ దగ్గర అంతా వచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడవాలి. నేనైతే వాటిని తీసుకొని నా మీద వదులుకున్నాను ఫొటోస్ కోసము. అసలు ఎంత సైలెంట్గా కూర్చో ఉన్నాయంటే అవి. లోపలే ఒక చిన్న ఫిష్ ట్యాంక్ కూడా ఉంది. లైక్ జస్ట్ ఒక కొన్ని ఫిషెస్ పెట్టున్నారు వాళ్ళు. సో నేనైతే నెక్స్ట్ జోన్ 3లోకి వెళ్తున్నాను. ఇదే ఫైనల్ జోన్ అన్నమాట.
నేనైతే ఇక్కడ ఉన్న బటర్ఫ్లైస్ అన్నీ తీసుకొని నా మీద పెట్టుకుంటా ఉన్నాను వాటిని. అసలు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయి చూసేకి. నేనైతే చాలా పిక్చర్స్ దిగాను వాటితో. అండ్ ఆల్సో ఈ జోన్ 3ని వీళ్ళు చాలా పీస్ఫుల్గా డెకరేట్ చేశారు. సీటింగ్ ఏరియాస్ మొత్తం అరేంజ్ చేసి మ్యూజిక్ కూడా మెడిటేషన్ మ్యూజిక్లా పెట్టి అసలు వాళ్ళు చాలా పీస్ఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేకి ఏరియాని కూడా నీట్గా అరేంజ్ చేశారు. నాకైతే ఈ జోన్ 3 అయితే కంపేర్ టు జోన్ 1 అండ్ జోన్ 2 నాకు ఈ జోన్ 3 బాగా నచ్చింది. సో నేనైతే ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ నుంచి వచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మిరాకిల్ గార్డెన్కి వెళ్ళబోతున్నాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. లోపల అసలు టైమే తెలియలేదు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి లోపల. నేను చాలా బాగా ఆడుకున్నా వాటితో. మిరాకిల్ గార్డెన్ ఈ బటర్ఫ్లై గార్డెన్కి ఒక జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే కెఫేకి వచ్చాను. ఇక్కడే లోపలే ఉంటుందన్నమాట. సో కాసేపు రెస్ట్ తీసుకుందామని చాలా వాకింగ్ చేయాల్సి వస్తుంది లోపల. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి మొత్తం కవర్ చేసి చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇక్కడే కొన్ని షాప్స్ ఉన్నాయి గైస్. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఎందుకంటే రేట్స్ అన్నీ డబుల్ ట్రిపుల్ ఉంటాయి అన్నమాట బయటతో కంపేర్ చేస్తే. సో నేనైతే ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను బ్లాగ్లో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సీషూ బ్లాగ్స్. ఎందుకంటే మీరు ఈ మిరాకిల్ గార్డెన్ చూసి నన్ను మర్చిపోయారేమో అనుకుని మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేయించుకున్నా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడే ఉన్నాను మిరాకిల్ గార్డెన్లో. ఇది 9 వరకు ఉంటుంది, ఇంకా 1 hour క్లోజ్ చేసేస్తారు. నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది గైస్ ఈ పార్క్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్ని ఫ్లవర్స్ అసలు. మీరు అనుకోవచ్చు గైస్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ అని. లేదు గైస్, మొత్తం రియల్ ఫ్లవర్సే. మొత్తం చూడండి, మొత్తం రియల్ ఫ్లవర్సే ఇవి. ఆర్టిఫిషియల్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు. ఇది వింటర్ సీజన్ కాబట్టి స్టార్ట్ అయింది ఇది. నాకు తెలిసి ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 1 month ఏమో అయి ఉంటుంది. మళ్ళీ
టికెట్ బోత్కి అంటే బటర్ఫ్లై పార్క్ అండ్ మిరాకిల్ గార్డెన్కి రెండిటికి కలిపి 125 dirhams పడింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 2800 రూపీస్ పడింది. సో నాకైతే వర్త్ అనిపించింది గైస్. వన్ టైం ఎక్స్పీరియన్స్ ఇదంతా. అంటే ఫోటోషూట్స్కి రావచ్చు, బట్ జస్ట్ చూసేకైతే వన్ టైం ఎక్స్పీరియన్సే ఇది. కానీ బటర్ఫ్లై పార్క్కి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను. నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది అక్కడైతే. సో ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది. నాకు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు. నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను. వచ్చిన బస్సులోనే మళ్ళీ రిటర్న్ అనమాట. ఫైనలీ నేనైతే నా రూమ్కి వచ్చేసాను గైస్. చాలా టయర్డ్ అయిపోయినా. రాగానే నేను ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. అసలు ఎంత నడవాలి గైస్ లోపల. నాకైతే కళ్ళు తిరిగిపోయింది. నడుస్తుంటే వస్తానే ఉంది. అసలు మొత్తం కవర్ చేసేసరికి అసలు చాలా హెడేక్ వచ్చేసింది. సో నేనైతే ఇప్పుడు కొద్దిగా బెటర్, హెడేక్ తగ్గింది కొద్దిగా. అండ్ ఇప్పుడు మనం దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గురించి మాట్లాడదాం. అసలు అది ఏమన్నా ప్లేసా గైస్? అసలు మీరు చూసారు వ్లాగ్లో. లైక్ మీకు అది అంత హైగా కనిపించింది లేదో నాకు తెలియదు, బట్ కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ గైస్, అన్బిలీవబుల్. అసలు ఎంత బాగునిందో, నేనైతే షాక్ అయిపోయాను చూసి. అండ్ లోపల ఉన్న డిజైన్స్ అన్నీ ప్రతి ఇయర్ వాళ్ళు చేంజ్, అంటే మొత్తం కాదు, కొన్ని స్పాట్స్ వాళ్ళు ప్రతి ఇయర్ చేంజ్ చేస్తారంట. అసలు ఎంత సర్ప్రైజింగ్ ఉన్నిందో తెలుసా నాకైతే. ఫోటోషూట్స్ అయితే చాలా బాగా చేయొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, దానికి ఎంతో కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అంటే మరీ అంత కాస్ట్ కాదు, లైక్ నార్మల్ అమౌంట్, రీజనబుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను తెలుసా. అసలు నా గ్యాలరీ మొత్తం నిండిపోయింది. అసలు అన్ని ఫొటోస్ తీసుకున్నాను నేనైతే. అండ్ మీరు ఎప్పుడైనా దుబాయ్కి వస్తే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే అది వ్లాగ్స్లో చూసే ప్లేస్ కాదు గైస్, అది రియల్గా మీరు ఒక్కసారైనా అది చూడాలా. అంత బాగుంది ఆ ప్లేస్. అసలు ఎంత దాని గురించి పొగుడుతానేదో దాన్ని ప్రమోట్ చేసినట్టుంది నేనైతే. సో మీరే వెళ్ళి చూడండి గైస్, అది మీరు రియల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి బటర్ఫ్లై పార్క్, అది కూడా చాలా బాగుంది. చాలా క్యూట్ బటర్ఫ్లైస్ ఉన్నాయి అక్కడ. అవి వచ్చి మన మీద కూర్చుంటా ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. పీస్ఫుల్గా ఉన్నింది అక్కడ కూడా. అంతే గైస్, నేనైతే వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. కానీ మీరు మాత్రం ఎప్పుడైనా దుబాయ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ 2 ప్లేసెస్ని మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయండి గైస్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్, అది కొత్తగా నేర్చుకున్నా, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి గైస్, నోటిఫికేషన్ వస్తుంది. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్. టూడల్స్, గుడ్ నైట్.